మూడేళ్ళు కాపుకి వస్తాం కూడా. బంగినపల్లి ఒరిజినల్ బంగినపల్లి కాయలు బాగుండే, నీట్గా ఉండే కాయలు. ఇంకా సైజు కూడా వస్తాయి బాగా. ఇప్పుడు మనం మందులు గిందులు లేవు కాబట్టి మందులు వేస్తే మందులు కానీ గుట్టి కానీ ఉంటే మందు తెచ్చి వాడాల్సింది కదా. మందులు కానీ గుట్టి ఉంటే ఏ మందులు అసలు కనుక్కొని దీనికి తెచ్చి వాడితే కాయలు ఇంకా బాగా దిగుబడి బాగా వస్తాయి. కింద మొదట్లో పాతి తీసేయాల, పాతి తీసేస్తే బాగా నీట్గా వస్తాయి. మంచి కానీ బాగా ఉండకూడదు. ఆ పోత మీద, ఆ పోత మీద బూజు పడిందాక బూజు మీద సరిగా కాయ రాదు. అసలు బూజు ఉండకూడదు, ముందు కొడితే బూజు అంతా రాలిపోవాలా. బూజు కాయకి బూజు ఎప్పుడు లేకుండా ఉంటుందో అప్పుడు కాయ నీటికి వస్తుంది. అంత బూజు పట్టింది, చెట్టు పట్టింది, అంత బూజు. ఇవి కానీ ముందుగా కొంటే ఇంకా బాగా వచ్చే కాయలు, ఇంకా నీట్గా వచ్చాయి. ఇంకా కాయ లావు అవుతుంది, పెరగదు. ఇంకా అది సైజు పెరగదు. ఓవరాల్ కాయ అయితే కొన్ని సన్నగా ఉండదు. చెట్టు మాత్రం ఒరిజినల్ బంగినపల్లి కాయలు చెట్టు. అది కరెక్ట్గా 3 సంవత్సరాలకు వచ్చేసింది. 3 ఏళ్ళకి వస్తుంది కాపు. ఏడైనా 3 ఏళ్ళకి వస్తాయి. అక్కడ తోటలు వేసిన కూడా మా పక్క, ఆ తోటల్లో కూడా 3 ఏళ్ళు కాపు కాస్తుంది. అయితే తెరలగడ చెట్లు మొత్తం పోయినాయి. అంకడి మొత్తం చచ్చిపోయినాయి బాబు. ఓడేసి కూడా 3 ఏళ్ళు అయింది. ఆయన రాలా, వాడికి ఆ చోట్ల రాలా. ఒక్క చెట్టు చాలే నువ్వు కానీ దీన్ని మందు కొట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. బాగుంది.